ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండు బీజేపీ పార్టీ. రెండు పార్టీలు కూడా ఆగమాగం అయిపోతా ఉన్నాయి. పొద్దున లేచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మనం చూసినాం కవితమ్మ గారు లిక్కర్ బిజినెస్లో అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత బహుశా ఆమె బీసీ నినాదంతోనే బయటకు వచ్చి బీసీలకు నేను ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడినారు. ఈ 2-3 జిల్లాలలో అనుకుంటాను బీసీ మీటింగ్లు కూడా పెట్టినారు. బహుశా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో బీసీ నినాదాన్ని ఎత్తుకునే బీసీ నాయకుడు లేకపోయి కావచ్చు, బీసీల గురించి మాట్లాడితే వాళ్లకు ఆ పార్టీలో కాలం చెల్లదని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకుంది కావచ్చు. మాట్లాడడానికి జంకి కూడా ఉండొచ్చు ఎవరన్నా బీసీలు ఉన్నా కానీ. ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఏదొచ్చినా వాళ్ళ ఆ కుటుంబ సభ్యులే మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం ఏంటంటే ఎవరు మాట్లాడినా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే మాట్లాడాలి, బయట వాళ్ళు మాట్లాడడానికి అనర్హులు. బీసీల గురించి మాట్లాడినా, ఓసీల గురించి మాట్లాడినా, దళితుల గురించి మాట్లాడినా, మహిళల గురించి మాట్లాడినా సదరు కుటుంబం ఉంటే మాట్లాడాలి తప్పిస్తే ఇంకెవరు మాట్లాడడానికి అవకాశాలు లేదు, మాట్లాడకూడదు. ఇది వాళ్ళ రాజ్యాంగం. అయితే నేను నిన్న కవిత గారి స్టేట్మెంట్ చూసినాను. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే అసలు ఈ కులాల గొడవ అంత ఎందుకు, మోదీ గారిది ఏ కులమైతే మనకేంది, రాహుల్ గాంధీ గారిది ఏ మతమైతే మనకేంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేమనిపిస్తూ ఉందంటే అసలు ఈ కులాల గురించి మాట్లాడంగానే గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకుంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నులో వణుకొస్తూ ఉన్నది. కులాల గురించి మాట్లాడితే కులాలకు వాళ్ళు చేసినటువంటి అవమానం కావచ్చు, కులాలకు వాళ్ళు చేసినటువంటి ఏదైతే మోసం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయం ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2002 ఆగస్టు 14 నాడు అంబేద్కర్ భవన్లో ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటిది దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అంబేద్కర్ భవన్లో దళితులను మోసం చేసిరు. ఇవి నిన్నగాక నిన్న బర్త్డే కేసీఆర్ గారిది, బర్త్డేలో తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి. అసలు తొలి అనగానే ఒకటి గుర్తొస్తా ఉంది కదా, దళితులకు తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులను మోసం చేసినటువంటి ఘన చరిత్ర మీది. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి ఘన చరిత్ర మీది. దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, బీసీలను మోసం చేసినట్టు ఘన చరిత్ర మీది. అంటే ఏ వర్గానికి న్యాయం చేయలే మీరు, ఏ వర్గాన్ని హక్కున చేర్చుకోలే మీరు, ఏ వర్గాన్ని ఆదరించలేదు మీరు. కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా ఎక్కడ తిరుగుబాటు చేస్తాయని చెప్పేసి వాళ్ళ మళ్ళీ కొత్త మాటలు మాట్లాడే పరిస్థితి వల్ల మనకు కనిపిస్తూ ఉన్నది. కవిత గారు చాలా సంతోషం, ఒక ఆడబిడ్డగా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే చాలా సంతోషిస్తాం. కానీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాలకు పునాది. ఆ ఉద్యమాల పునాది మీద, ఉద్యమాల గడ్డ మీద ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్ర మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లిక్కర్ బిజినెస్ చేసి వచ్చేసి వాళ్ళని ఉద్యమాల గురించి మాట్లాడితే ఎవరన్నా పట్టించుకుంటారా కవితమ్మ? నువ్వు అసలు నీ గురించి మాట్లాడాలంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తూ ఉన్నది. నీ గురించి మాట్లాడాలంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఏదో రకంగా ప్రజలోకి వెళ్ళాలని చెప్పేసి ఒకరోజు బతుకమ్మ అంటావు, ఓసారి లిక్కర్ అంటావు, ఇవాళ మళ్ళీ ఒకసారి బీసీ అంటావు. మొన్నటిదాకా 33% మహిళలకు రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకొని, అంటే ఏదో ఒక నినాదంతోనే బయటికి రావాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి మీ కుటుంబం మధ్యలో ఉన్నటువంటి కొట్లాటల్ని ఏదో రకంగా ప్రజల మధ్య ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. సరే, నీ ప్రయత్నం నువ్వు చేసుకోగాని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా నిన్ను ఆదరించే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్పేసి
నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు బీసీలకు రేపు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ప్రకటించే రోజు అతి దగ్గరలోనే ఉంది, ఆసన్నమైంది కూడా. బీఆర్ఎస్ పార్టీగా మీ యొక్క స్పష్టమైన వైఖరి ప్రజలకు తెలియజెప్పాలి. మీరు బీసీల గురించి మాట్లాడుతున్నటువంటి కవితమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చేయగలుగుతారా? స్పష్టంగా ప్రకటించాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీనే ముఖ్యమంత్రి చేయగలుగుతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటిస్తారా? దానితోనే బీసీల పట్ల మీకున్నటువంటి ప్రేమ ఏందో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బండి సంజయ్ గారు నిజంగా బండి సంజయ్ని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకనంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలిపోతుందని చెప్పేసి మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈయనకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని బయట పెట్టుకుంటా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతా ఉంది. బండి సంజయ్ ఏది ఒక సామెత ఉంది కదా, లొట్టపెట్ట పెదవులకు నక్కాశ పెట్టట్టుగా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే మేము అధికారంలోకి వస్తాము, నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఆశపడుతున్నామో కానీ బండి సంజయ్ అనేటి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ. ఆయన స్థాయికి అదే, కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ బండి సంజయ్ స్థాయి. ఏదో కర్మగాలి నువ్వు గెలిచినావు, అక్కడ భారతీయ జనతా పార్టీ నీకు ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తావు, ఈ రాష్ట్రానికి ఏదో బాగు చేస్తావని చెప్పేసి మంత్రి పదవి ఇస్తే పొద్దున్న లేస్తే నువ్వేం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఎక్కడో దగ్గర అక్కడక్కడ ఊర్లలో ఉంటారు, ఎడ్డమంటే తెడ్డమని మాట్లాడేటోళ్ళు. నువ్వెంత అంటే తూకిత్తా అంటే మైకిత్తా అని మాట్లాడేటోళ్ళు అక్కడక్కడ దాపురిస్తారు. అదే పద్ధతిలో ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా బండి సంజయ్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థాయి ఏందో అర్థమవుతా ఉన్నది. కాబట్టి నువ్వు నీ స్థాయిని తగ్గించుకోకుండా మాట్లాడు. నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, రాష్ట్రంకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడు, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ కుంభమేళా జరుగుతూ ఉంటే, వేలాది మంది చనిపోతూ ఉంటే కనీసం నోరిప్పర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దాని గురించి మాట్లాడండి, మీ వైఫల్యాల గురించి మాట్లాడండి. చెంపలేసుకోండి, ఈ రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయినాం, నయా పైసలు ఇప్పించలేకపోయినాం అని చెప్పి రెండు చెంపలేసుకోండి. అంతేగాని ఈ రాష్ట్రంలో అధికారం కూలిపోతుంది, అధికారం కూలిపోతే మేము అధికారంలోకి వస్తాము, తప్పుల మాటలు మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేసుకుంటూ, మీరు ఇక్కడ ఏదో షిండేలను క్రియేట్ చేస్తాం, షిండేలను క్రియేట్ చేస్తే శీర్షింతకు కడతారు, ఎవరు ఒక్కోరు ఈ రాష్ట్రంలో. మీరు అనుకుంటున్నారేమో షిండేలను క్రియేట్ చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాం, మేము అధికారంలోకి వస్తాం. తోలు తీస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తోలు తీస్తారు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తోలు తీస్తారు. నువ్వు భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అయిన నీ అదృష్టానికి మళ్ళీ అయ్యేది లేదు. నువ్వు నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ, మళ్ళీ గెలిచేది లేదు, మళ్ళీ అయ్యేది లేదు. కాబట్టి జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను.
కేటీఆర్ ఇంకా పచ్చకామెర్లలోనే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటేనే దోపిడీకి మూలం. దోపిడీ ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టింది, కేసీఆర్ ఇంట్లో నుంచే బయటకు వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు. మీరు కదా ఐఏఎస్ల గురించి గొప్పగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ల మీటింగ్లో గతంలో ఉన్నటువంటి ఐఏఎస్లకు నేడు ఉన్నటువంటి ఐఏఎస్లకు వేరియేషన్ చూపిస్తూ నాడు గొప్పగా పనిచేసే వాళ్ళు మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని గొప్పగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఎప్పుడైతే ఐఏఎస్లు గ్రామాలకు వెళ్తారో సమస్యలన్నీ ఎక్కువ పరిష్కారం అవుతాయి. కాబట్టి గ్రామ పర్యటన చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక వాళ్ళకి సలహాలు సూచనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ఇస్తూ ఉంటే మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మనం చూడలేదా? ఐఏఎస్లతో కాళ్ళు పట్టించుకున్నారు, ఐఏఎస్లతో బూట్లు కట్టించుకున్నారు, ఐఏఎస్లను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మీరు మాట్లాడేది ఐఏఎస్లకు ఇచ్చిన గౌరవం. ఈరోజు అత్యంత గౌరవాన్ని ఐఏఎస్లకు ఇస్తా ఉన్నాం, అత్యంత స్వేచ్ఛను కూడా ఐఏఎస్లకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే వేయగలుగుతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. మీరు ఐఏఎస్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను కేటీఆర్ తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి సిగ్గులేదు. పొద్దుగా లేస్తే ఏదో ఒక దీక్షల పేరు మీద ఏదో రకంగా ప్రజలలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కల వేషాలు వేసుకొని ఏదో ప్రజల మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కలలో వాళ్ళ జీవనాధారం కోసం వెళ్తారు. వీళ్ళేమో పొలిటికల్ బతుకుదేరు కోసం వెళ్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి వాళ్లకు బతుకుదేరు అనేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి దద్దమ్మలు మీరు, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు మీరు, రాష్ట్ర ప్రజలను గౌరవించలేనటువంటి సన్నాసులు మీరు. మీరు ఈ రాష్ట్రంలో ఇంకా రైతు దీక్షలు చేస్తాం, ఏ ముఖం పెట్టుకొని పోయి చేస్తా ఉన్నారు? రైతు దీక్షలు ఏం చేశారని రైతులకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్న ఓట్లకు 500 రుణమాఫీ బోనస్ ఇస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చినాం, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా కూడా ఇవాళ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకని వాళ్ళ యొక్క మనుగడ కోసం రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పిస్తే రైతులందరూ అనుకుంటున్నా ఉన్నారు స్పష్టంగా 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, ఈ పిచ్చోడు మా దగ్గరకు వస్తూ ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. అందుకుంటే బుడుబుక్కల వేషాలు ఇవాళ కేటీఆర్ వేస్తే అవి సూటు కావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.